డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్ర బాబుకు రాజ్యసభ పదవి రాబోతుందన్న ప్రచారం జోరందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆ ప్రచారం మరింత ముమ్మరంగా సాగుతుంది. నిజానికి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా శ్రమించారో అదేవిధంగా నాగబాబు కూడా శ్రమించారు. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో తన సోదరుడు, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ను పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుపొందేందుకు కూడా నాగబాబు పూర్తి స్థాయిలో కృషి చేశారు. నిజానికి అదే సమయంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అనకాపల్లిలో ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే అక్కడ ఏదైతే పార్టీలకు సంబంధించి మరో వ్యక్తిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడితే సున్నితంగా కూడా అక్కడి నుంచి తప్పుకున్న పరిస్థితి నెలకొని తన సోదరుడు పార్టీలో ఉంటే చాలు, తన సోదరుడికి గెలిస్తే చాలు అన్న విధంగా కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించి కీరోలుగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రచారం చేసి గెలిపించారో తన భుజాలమే పెట్టుకుని నాగబాబు కూడా ప్రచారం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే నాటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాగబాబు వచ్చిన ఫోటోకాల్ ఏంటి, నాగబాబుకు వచ్చిన పదవి ఏంటి అన్నదే చర్చ జోరుగా సాగుతుంది. ఎలక్షన్ అయిన కొన్ని రోజుల్లో నాగబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇస్తున్నారంటూ ప్రచారం సాగింది. కొన్ని ఛానల్లో క్వశ్చన్ మార్క్ పెట్టి అందుకు సంబంధించినవి కూడా ఖచ్చితంగా నాగబాబు సోదరుడు పవన్ కళ్యాణ్కే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అంటూ కూడా జోరుగా కొన్ని ఛానల్స్ ప్రచారం చేశాయి. దీనిపైన ప్రత్యేకంగా నాగబాబు స్పందించారు. అలాంటిది ఏమీ లేదు, ప్రస్తుతానికి అలాంటి పదవులు ఏమీ లేవు అంటూ కూడా ఆయన దాన్ని చెప్పిన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి కూడా నాగేంద్రబాబుకి ఈ పదవి ఇస్తారో ఆ పదవి ఇస్తారంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది తప్ప అధికారికంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబుకు కూటమి ప్రభుత్వం ఈ పదవి కట్టపెట్టింది అన్నది లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీల్లో కూడా అవకాశం లేదు. ఇంకా రాజ్యసభ అంటే పెద్దల సభ అని చెప్పుకోవచ్చు. రాజ్యసభకు ఖచ్చితంగా నాగేంద్రబాబు వెళ్తారు, ఒక పెద్ద తరహాగా అక్కడ మాట్లాడతారు అన్న విధంగా రాజ్యసభకు అయితే మాత్రం ఈసారి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు వెళ్తారన్న ప్రచారం అయితే ఖచ్చితంగా జోరుగా సాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. చూడాలి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కోసం ఏం చేస్తారు, ఏ విధంగా తన అన్నిని ఏ స్థాయిలో చూద్దాం అనుకుంటున్నారో కూడా చూడాలి. నిజానికి తన భుజాలపై తమ్ముడిని అయితే మాత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కన్నా నాగేంద్రబాబే ఎక్కువగా ఇక్కడ ఉన్న రోజుల పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో ఎలక్షన్కి ముందు నాగబాబు సతీమణి అయితే ఇక్కడే ఉండి దగ్గర ఉండి పర్యవేక్షించారు. కౌంటింగ్లో కూడా కీ రోల్ ప్రదర్శించారు. ఎలక్షన్ ప్రచారంలో నాగబాబు కుమారుడు కావచ్చు, ఎంతోమంది అంటే నటులు కావచ్చు ప్రచారంకి వచ్చినప్పటికీ కూడా నాగేంద్రబాబు ప్రతిరోజు ఇక్కడుంటూ ప్రచారం చేస్తూ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ వారు ఏ ఏరియాలో క్యాంపెయిన్ చేయాలి, ఎలా చేయాలి అన్నది ప్రధానంగా కీరోలు నాగబాబు అయితే మాత్రం ఆయన సోదరుడు చూసిన పరిస్థితి నెలకొంది. ఆయనతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, అటువంటి ప్రాంతాల్లో కూడా నాగబాబు ఒక ప్రధానమైన పాత్ర కూటమి ప్రభుత్వంలో పోషించిన పరిస్థితి నెలకొంది. నాటి నుండి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా లోకేష్, ఇలా ఎవరికి వారు పదవుల్లో ఉన్నప్పటికీ కూడా నాగేంద్రబాబుకి అధికారిక పదవి అయితే మాత్రం అంటే జనసేనకు సంబంధించి పదవి ఉందే తప్ప ప్రజల్లోకి సంబంధించిన పూర్తి స్థాయిలో అధికారిక పదవి లేదని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే ఆయనకు అనేక పదవులు వరిస్తున్నాయి అని ఊహాగానాలు వెళ్తున్నాయి. ఇంకా తాజాగా రాజ్యసభ సభ్యుడిగా పెద్దల సభకి నాగేంద్రబాబు వెళ్ళడం ఖాయమంటూ కూడా జోరుగా ప్రచారం అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సాగుతుంది. దానికి నాగేంద్రబాబు కూడా మంచి అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. మెగాభిమానులంతా కూడా నాగేంద్రబాబుకే సపోర్ట్ చేస్తారు. తన తమ్ముడిని, ఎందుకంటే ఇదే జనసేన గతంలో పోటీ చేసినప్పుడు ఒక సీటు కూడా రాకపోవడం, ఒకే ఒక సీటు ఉమ్మడి జిల్లాలో రాజోలకు రావడం, ఆ సీటు మరలా వైసీపీలోకి వెళ్ళిపోవడం వంటి పరిస్థితులు నేరుగా చూసిన తన సోదరుడు నాగబాబు భుజాలపై పార్టీని వేసుకున్న పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఏ విధంగా పార్టీ కోసం కష్టపడారో అదేవిధంగా ఆయన సోదరుడు కూడా జనసేనతో పాటు తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని మీడియాలో మాట్లాడడం కానీ, ఏదైతే ప్రతిపక్షం అంటే ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ నేతలను ఎండగట్టే మీడియా విధంగా మాట్లాడడం కానీ నాగబాబు పవన్ కళ్యాణ్ ఏ విధంగా కీ రోల్ ప్రదర్శించారు, నాగబాబు కూడా అదే కీ రోల్ ప్రదర్శించారు. మరి చూడాలి పెద్దల సభకు నాగేంద్రబాబు వెళ్తారా, మరి అభిమానులందరూ కోరుకుంటున్న విధంగా నాగేంద్రబాబు ఏ విధంగా ముందుకు వెళ్తారు, పవన్ కళ్యాణ్ ఎలాంటి పదవి కట్టబెట్టబోతున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి పదవి కట్టబెట్టబోతున్నారు అనేది చూడాల్సి ఉంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.